హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఢిల్లీ కోడ్ డిస్టిక్ సెక్షన్ కేటగిరీలోను అలాగే ఫ్యామిలీ కోడ్ కేటగిరీలోను పిన్స్ ఆర్డర్లీ, డార్క్ పిన్స్, చౌకీదార్, సిపాయి, కర్మశాలకు సంబంధించి 417 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దీనికి సంబంధించిన లింక్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. దాన్ని క్లిక్ చేసి కూడా మీరు క్లియర్గా చదువుకోవచ్చు. ఇక్కడ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనే విషయాన్ని మనం ముందుగా పరిశీలిస్తే, మొదటగా పిన్స్ ఆర్డర్లీ, డార్క్ పిన్స్ ఈ యొక్క సెషన్ డెక్షన్ కేటగిరీలో యూఆర్ క్యాండిడేట్స్కు 111 పోస్టులు, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 28, ఎస్సీ క్యాండిడేట్కి 41, ఎస్టీ క్యాండిడేట్కి 21, ఓబీసీకి 75, టోటల్గా 276 పోస్టులు ఉన్నాయండి. అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకు 11 పోస్టులు, ఈఎస్ఎం వాళ్ళకి 28 పోస్టులు ఉన్నాయి ఇందులో. అలాగే పిన్స్ ఆర్డర్లీ, డార్క్ పిన్స్ అంటే ఫ్యామిలీ కేటగిరీ కోర్టులో వచ్చేసి ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, అలాగే ఓబీసీలకు 1, మొత్తంగా 4 పోస్టులు ఉన్నాయి. అలాగే చౌకీదార్ కేటగిరీ ఇవి డిస్ట్రిక్ట్ సెక్షన్ కేటగిరీలోకి వచ్చేసరికి యూఆర్ క్యాండిడేట్స్కి 14 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి, ఎస్సీ క్యాండిడేట్స్కి 5, ఎస్టీ క్యాండిడేట్స్కి 2, ఓబీసీ క్యాండిడేట్స్ 9, మొత్తంగా 33 పోస్టులు భర్తీ ఉన్నాయి. అలాగే సీపర్, సఫాయి, కర్మచారి అంటే డిస్ట్రిక్ట్ సెక్షన్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఇవి. యూఆర్ క్యాండిడేట్స్కి 10, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2, ఎస్సీ క్యాండిడేట్కి 3, ఎస్టీ క్యాండిడేట్స్కి 2, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 6, టోటల్గా 23 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే ప్రాసెసర్కి సంబంధించి ఈ యొక్క డిస్ట్రిక్ట్ సెక్షన్ జడ్జి కేటగిరీలో వచ్చేసరికి యూఆర్ క్యాండిడేట్స్కి 30, ఎస్సీ క్యాండిడేట్స్కి 7, ఎస్సీ క్యాండిడేట్కి 11, ఎస్సీ క్యాండిడేట్కి 6, ఓబీసీ క్యాండిడేట్కి 20, టోటల్గా వచ్చేసరికి 74 పోస్టులు ఉన్నాయి. అలాగే ప్రాసెసర్ సర్వీస్ ఆఫ్ ఫ్యామిలీ కోర్టులో వచ్చేసరికి యూఆర్ క్యాండిడేట్స్కి 5, అలాగే ఎస్సీ క్యాండిడేట్కి 1, ఓబీసీ క్యాండిడేట్కి 1, మొత్తం 7 పోస్టులు భర్తీ చేయనున్నారు ఇందులో. ఇలా కేటగిరీ వైజ్గా మొత్తం 400 పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. అయితే తర్వాత ఏజ్ లిమిట్కి వచ్చినట్టయితే మనకి 1/1/2021 నాటికి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అయి ఉండాలి. 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అయి ఉండాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశారు. 2/1/1994, అలాగే 1/1/2003 వీటి మధ్య అయితే పుట్టి ఉండాలి. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మనకు. ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలకు గాను, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు గాను, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అండ్ డిజబుల్స్ వారికి 10 సంవత్సరాలు గాను, అలాగే పీడబ్ల్యూ అండ్ ఓబీసీ వారికి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 సంవత్సరాలండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఆయా క్యాస్ట్ విభాగం వచ్చేసరికి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఫీజు విషయానికి వచ్చినట్లయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కు వీరు 500 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీరికి 250 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి 7/2/2021 స్టార్ట్ అవుతుంది. అది కూడా ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుందండి. మనకి 21/2/2021 ఎండ్ అవుతుంది ఇది. అది కూడా ఎగ్జాక్ట్గా సాయంత్రం 5 గంటలకి. ఈ విషయాన్ని అయితే నోట్ చేసుకోవాలి. ఓకేనండి. 7/2/2021 స్టార్ట్ అయ్యి 21/2/2021 ఎండ్ అవుతుంది. ఇంతటితో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది. అయితే ఈ పోస్టులకు వచ్చేసరికి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. పురుషులు, స్త్రీలు అందరూ కూడా. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే A-A5లోకి వచ్చేసరికి అంటే పిన్ ఆర్డర్లీ, డార్క్ పిన్ వచ్చేసరికి ఇక్కడ ఆబ్జెక్ట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ టెస్ట్ పాస్ అవ్వగానే ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th మాస్టర్ షెడ్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి.
దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అలాగే చౌకీదార్, స్వీపర్ అండ్ సఫాయి వారా కర్మచారికి కూడాను మనకు ఆబ్జెక్ట్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. వీళ్ళు తప్పనిసరిగా 10th అర్హత కలిగి ఉండాలి. తర్వాత A-6 కేటగిరీకి చెందినవారు, ఇది ప్రాసెసర్ అండి. వీరికి కూడా ఆబ్జెక్ట్ టెస్ట్ ఉంటుంది, అలాగే డ్రైవింగ్ టెస్ట్, అలా ఇంటర్వ్యూ, వీరికి ఈ 3 కండక్ట్ చేస్తారు. వీళ్ళు తప్పనిసరిగా లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. అలాగే 2 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓన్లీ ప్రాసెసర్కు మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీరికి కూడా ఆబ్జెక్ట్ టెస్ట్ ఉంటుంది, అలాగే డ్రైవింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో మనకి ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలండి, ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. అయితే ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులు ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మనకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది ఆబ్జెక్ట్స్లో ఇంగ్లీష్, హిందీ, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ ఆర్థమెటిక్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్లో వచ్చేసరికి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటాయి. హిందీలో వచ్చేసరికి 25, జనరల్ నాలెడ్జ్లో కూడా 25 మార్క్స్ ఉంటాయి. అలాగే ఆర్థమెటిక్స్ కూడా 25 ఉంటాయి. టోటల్గా 100 మార్కుల పేపర్ ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 160 minutes ఉంది, అంటే 2 గంటలు ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 160 minutes అనేవి టైం ఇవ్వడం జరిగింది. అయితే ఈ టెస్ట్లకి ఎవరెవరికి ఎన్ని మార్కులు రావాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ పిన్స్ ఆర్డర్లీ, డార్క్ పిన్స్, చౌకీదార్, సఫాయివార్, స్వీపర్, సఫాయికార్ A-5 అని చెప్పి ఈ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాసెసర్ A6 కేటగిరీకి చెందిన వారు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వారు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే SC, ST, OBC, అలాగే EW, PW అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 45 మార్కులు సరిపోతుంది. అయితే ఇక్కడ ప్రాసెసర్ మాత్రము తప్పనిసరిగా డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓన్లీ అది క్వాలిఫికేషన్ ప్రాసెస్ మాత్రమే. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఆబ్జెక్ట్ టెస్ట్లో పాస్ అవుతారో అలాంటి వారికి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో మనకు ఖచ్చితంగా 15 మార్కులు అయితే ఉంటాయి. ఈ 15 మార్కులకు గాను అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 5 మార్కులు సరిపోతుంది. అలాగే SC, ST, OBC, EWS, PWS అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 4 మార్కులు సరిపోతుంది. సో ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే మనకు ఢిల్లీలో కండక్ట్ చేస్తారు. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ తప్పనిసరిగా ఢిల్లీలో ఉంటుంది. అలాగే పోస్ట్ కూడా మనకు ఢిల్లీలోనే కేటాయిస్తారు. ఓకే, మరి ఇంపార్టెంట్స్ అంటే ఈ పోస్టులకు అప్లై చేసే వివరాలు చూద్దాం ఇప్పుడు. ఈ పోస్టుకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7/2/2021 మార్నింగ్ 10 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ ప్రాసెస్ ఇదంతా. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 7/2/2021 సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అయిపోతుంది. ఈ పోస్టులకు మనకు పే స్కేల్ చూసుకున్నట్లయితే అన్ని అలవెన్స్ కలుపుకొని 30 నుంచి 35,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన లింక్ అయితే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఈ పోస్టులకు 7వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి అప్లై చేసుకోవచ్చు. ఓకే, మరి ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. Treat your dog